ఏంట్రా మీరు చేస్తున్న పని? దొంగ వేద వల్లరా? ఎవర్రా మీరు? నా కొంపకి ఎసరు పెడుతున్నారా? ఎసరు కాదు, ఏకంగా బిర్యానీ వండేస్తున్నా. మీరు బాగుపడరా? బాగుపడడానికే తీసుకెళ్తున్నాం. అభిమానం ఉంటే ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించు. ఆల్ ద బెస్ట్. ఇంకా చేతులకు ఉంగరాలు ఎందుకు? అవి కూడా తీసుకుపోండి. ఉంగరాలు 24 క్యారెట్ బంగారం కాదా? ఉంగరాలే కాదు, నా భార్య ఒంటి మీద ఉన్న నగలన్నీ బంగారమే కాదు. బంగారం కాదా మరి? అవి షోరూమ్ లో కొన్న నగలు కాదు, చుట్టుపక్కల వాళ్ళకి షో ఇవ్వడానికి ఫ్యాన్సీ షాప్ లో కొన్న గిల్టు నగలు. ఈ గిల్టీ నగల కోసం మమ్మల్ని ఎంత కష్టపడి వచ్చామో తెలుసా? బట్ నో టెన్షన్, మా కష్టం ఊరికే పోదు. నిజానికి నాకు కావాల్సిన నగలు కాదు, డబ్బు. ఆ డబ్బు కోసం నిన్ను కిడ్నాప్ చేస్తాను. పట్టుకుంట్రా. నన్ను కాదురా, వినాయక్. నేను కన్నడ హీరో రాజ్ కుమార్ కాదురా కిడ్నాప్ చేయడానికి. కబడ్డీ ఎలా ఉంటారో నన్నే చేసుకుంటా. ఈ క్లోరోఫామ్ లో 70% కల్తీ ఉంది. రేషియో ప్రకారం నాకు మొత్తం ఎక్కదు గనక ఎక్కదు. అంటే 30% ఒరిజినల్ అందులో ఉన్నట్టే కదా. ఇంకా 2 సార్లు బండి పడుంటాడు. వినాయకరావు, నీకు సైన్స్ తెలుసు, నాకు లెక్కలు తెలుసు. నిన్న అడ్డం పెట్టుకుని నీ ఇంట్లో వాళ్ళ దగ్గర 10 లక్షలు వసూలు చేస్తాను. రాయ్ వాడిని పట్టండి రా. ఒంటి మీద నగలన్నీ ఎవరు ఇలా కుప్పగా పోసారు? మా ఆయన ఏడి? రావండి. ఒరే పెద్దోడా, రాహుల్. అంటే దొంగలు నగలు, దొంగలు నగలు. ఒరే రాహుల్, అమ్మో. ఒరే పెద్దోడా, రాహుల్, రండిరా. దొంగలు నగలు, దొంగలు నగలు. ఎక్కడ ఎక్కడ అమ్మగారు? ఎక్కడ దొంగలు దూరారు చెప్పండి. మంచం మీద దూరారా? బాత్రూమ్ లో దూరారా? కిచెన్ లో దూరారా? చెప్పండి, చంపేస్తాను. నువ్వు ఈగలు దూరం చాలు, ఆపరా. అమ్మా, ఏం జరిగింది అసలు? నగలు, దొంగలు, నగలు, దొంగలు. అయ్యో, రాత్రేమో దెయ్యాల గోల, పొద్దునేమో దొంగల గోల. చెప్పండి అత్తయ్య, నిజంగానే దొంగలు పడ్డారా? పడుంటే బంగారం నగలు అక్కడ ఎందుకు వదులుతారు? తీసుకుని వెళ్ళిపోవాలి కదా. ఏం జరిగిందో తెలియడం లేదురా. రికార్డు కొట్టేదాకా కళ్ళు మోయనని శపథం చేసిన నేను నాకే తెలియకుండా కళ్ళు మూసేశాను. తీరా కళ్ళు తెరిచి చూసేసరికి ఒంటి మీద నగలు ఇక్కడున్నాయి. ఎవరు తీశారు? ఎందుకు తీశారు? చేసిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? అమ్మా, రూమ్ లో నాన్న నువ్వే కదా ఉంది. నాన్న చూసారా? అడుగు. ఆయన లేర్రా. రోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పి జాగింగ్కి వెళ్ళే ఆయన అసలు ఈ రోజు గుడ్ మార్నింగే చెప్పలేదురా. అమ్మగారు, అయ్యగారు గుడ్ మార్నింగ్ చెప్పలేదంటే ఖచ్చితంగా అది బ్యాడ్ మార్నింగే. ఏమండి, ఏమండి, ఏమండి? ఈ విషయం పేపర్ వల్ల తెలియక ముందే మనం జాగ్రత్త పడాలి. అయ్యగారు ఎక్కడున్నారో కనుక్కోవాలి. చిన్నబాబు, కాల్ ద డాడీ అర్జెంట్. అమ్మ, నాట్ రీచబుల్ అని వస్తుంది. అయ్యో భగవంతుడా, ఇంట్లో ఇంతమంది ఉన్నారు. వచ్చి వచ్చి ఆ దొంగ సచ్చినాళ్ళు నామగుండే పట్టుకుపోయారా? అంటే ఏంటత్తయ్య మీ ఉద్దేశం? నిజంగానే దొంగలు వచ్చి మావయ్య గారిని ఎత్తుకెళ్ళిపోయారనా? అవునమ్మా, లేకపోతే మనందరం ఇక్కడే ఉన్నాం. మీ మావయ్య గారు కూడా ఇక్కడే ఉండాలి కదా. ఏమండి, ఎక్కడున్నారండి?
ఒరే జూన్, ఒరే జూలై, ఒరే అడ్డగాడుతున్నారా, తెల్లారిపోయింది లేవండ్రా. రేయ్ శత్రు ఒళ్ళో కాదురా, గుండెల్లో నిద్రపోవాలరా. 10 లక్షలు తేవాలి, లేవండ్రా. నువ్వు మనిషి దున్నపోవా, కిడ్నాప్ ఏమైనా చేసావు, కాసేపు మనిషి అది పనుకోలేవా? అయినా నువ్వు ఇచ్చే 200 కోసం ఎంతసేపు మెలుకో ఉంటావు? ఇటు ఆకలి చేస్తున్నావు, అటు నిద్ర చేస్తున్నావు. తెల్లారిపోయిందిరా. రేయ్ డబ్బులు వచ్చిన తర్వాత చాలా రిచ్ గా మీకు పార్టీ ఇస్తాను. మనం కిడ్నాప్ చేసిన వినాయకరావు మీద ఒట్టు. అర్జెంటుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించాలి. ఒక్క నిమిషం. వినాయకరావు నన్ను గుర్తుపట్టకుండా ఉండడం కోసం. రేయ్ ఇప్పుడు లేపండ్రా వినాయకరావుని. ఫోన్ చేయడం కోసం ఇంటి లేపడం ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీని నమ్మించాలంటే వినాయకరావు మేల్కొనే ఉండాలి. ఎగస్ట్రా తెలివితేటలతో చెప్పింది చెయ్యి. అలాగే. ముసలోడా లేగు. ఏంటి మొత్తంగా దిగలేదా? లేగు. బట్టతల మీద ఒకటి ఇచ్చానుకో, లేగు మొత్తం దిగిపోద్ది. రేయ్ కొంపదీసి వీడు జర్నీలోనే పోయాడా? ఒక్క నిమిషం. బతికే ఉన్నాడు, నేను బతికిపోయాను. రాయ్ మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఇప్పుడు లేపండి రా. రే ముసలాడా లేరా, మీ ఇంటికి ఫోన్ చేయాలంట. రే ముసలాడా లే. నెల తక్కువ బతవల్లారా, చంపేసేలా ఉన్నారు. ఆపండి. లేపనేది నువ్వే, ఆపనేది నువ్వేనా? గాలి ఆడుతుంది కానీ మనిషి లేవట్లేదే. మత్తు చాలా స్ట్రాంగ్ గా ఎక్కినట్టుందిరా. ఇప్పుడు ఎలా లేకొట్టాలి? ఐడియా ఐడియా. ఏంటి ఐడియా? ఇదేంట్రా, ఎక్కడ ఎరగ తెచ్చిపోయిన వాసన వస్తుంది, ముక్కులు పగిలిపోతున్నాయి. ఈ కంపుకి శవం కూడా లేచి వచ్చేటట్టు ఉందిరా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన? ఎక్కడి నుంచి? మత్తెక్కించాలంటే క్లోరోఫామ్ కర్చీఫ్, మత్తు దించాలంటే నెల రోజులు ఉతికిన నా హ్యాండ్ కర్చీఫ్. ఎలా ఉంది ఐడియా? ఈ కంపేడు భలే కప్పు కప్పు అవుతుంది కానీ త్వరగా కానీ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా ఇదంతా? నేను ఎక్కడున్నాను? నన్ను ఎందుకు కట్టేశారో? కిడ్నాప్. కిడ్నాప్? అదేదో ముందే చెప్తే క్లారిటీ ఉండేది కదరా. ఎందుకే ఆ కొంప ఎవరిదరా? నాదే. బాగుందా? బ్లడ్ లో బీర్ ఎక్కువగా ఉంది, కిడ్నీలో క్యాన్సర్ ఉంది. వెంటనే చెక్ చేయించుకోకపోతే పోతావు. వాసన చూసి రోగాలన్నీ చెప్పేస్తావా? నేను కదిలే డయాగ్నోస్టిక్ సెంటర్ ని ఏదైనా చెప్పేయగలను. అవునరా, బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి ఇదే ట్రెండా? ఈ చెక్క గుర్చి మార్చేసి క్వశ్చన్ షాప్ అయి వేయొచ్చు కదరా. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవచ్చు కదరా. ఇదిగో ముసలాడా, నిన్ను పువ్వుల్లో పళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి ఇదే రాఘవేంద్రరావు గారి రొమాంటిక్ సాంగ్ కాదు. నిన్ను కిడ్నాప్ చేసాం, నీకు అదే ఎక్కువ. 1కి 2కి నాకు చాలా ట్రబుల్ గా ఉంటుందిరా. నేను ఎలాంటి చైర్లో ఎక్కువసేపు కూర్చోలేను. నా బాధ అర్థం చేసుకుంటారా? కిడ్నాప్ అయిన వాడికి కాదు, చేసిన వాడికే డిమాండ్స్ ఉంటాయి. ఇదేం మల్టీప్లెక్స్ థియేటర్ కాదు, మా చీకటి సామ్రాజ్యం. నోరు మూసుకో. ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేస్తాను. నేనెప్పుడు నోరు తెరవమంటే అప్పుడే తెరవాలి, అర్థమైందా? హలో, మీ ఆయన వినాయకరావు. మా ఆయన వినాయకరావే. అందుకే కదా నేను నీకు ఫోన్ చేశాను. మా వారికి ఏమైంది? ఆయన ఎక్కడున్నారు? మా దగ్గర చాలా సేఫ్ గా, చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఆయన ఫ్రెష్ గా ఉండడానికి వంకాయ బెండకాయ తొందరగా పంపించు. పంపించాలంటే 10 లక్షలు కావాలి.
10 లక్షలా? అవును, 10 లక్షలు కావాలి. మేమెందుకు ఇవ్వాలి? ఎందుకంటే మీ ఆయన్ని మేము కిడ్నాప్ చేశాం కాబట్టి. కిడ్నాపా? మా ఆయన కిడ్నాప్ చేశారంట. కిడ్నాప్ ఏంట్రా? ఎవరా మీరు? పేరు చెప్పడానికి, పోస్టల్ అడ్రస్ ఇవ్వడానికి ఇదేమైనా సోషల్ సర్వీస్ అనుకున్నావా? ఇలీగల్ మాఫియా. వినాయకరావు ప్రాణాలతో మీకు కావాలంటే 10 లక్షలు రెడీ చేసుకొని ఈ నెంబర్ కు ఫోన్ చేయండి. టేక్ ఏ స్మాల్ బ్రేక్. ఎక్కడం కాదురా పెద్ద సన్నాసి. 10 లక్షలు కాదు కదా, నాకు 1 రూపాయి కూడా ఇవ్వరాళ్ళు. ఇంటికి పెద్ద తలకాయ నువ్వే కదా, నీ తలకి ఆరేట్ కూడా లేదా? నా తలకాయకే కాదురా, ఎక్స్పైర్ అయిపోయిన ఏ తలకాయకైనా ఆ రేట్ పలకదాం. జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటారా పెచ్చద వల్లరా. రేయ్, నన్ను కన్ఫ్యూజ్ చేయకో. నిన్ను అడ్డం పెట్టుకొని 10 లక్షలు సంపాదిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. కల్లో కూడా జరగదు కానీ ముందు నా కట్లిప్పంట్రా. 6 అయింది, ఇది నా జాగింగ్ టైము. అబ్బా పారిపోదామనే, అదే కుదరదు. అమ్మా సడన్ గా 10 లక్షలు అంటే ఎక్కడికి తీసుకొస్తామమ్మా? ఏదో ఒకటి చెయ్యాలిరా, లేకపోతే అక్కడ ఘోరం జరిగిపోతుంది. ఉన్నది ఒక్కగానొక్క డాడీ. కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ఆయన లేకపోతే మనందరం ఏమైపోతాం రా. అవునమ్మా నిజమే. వి వాంట్ అవర్ డాడీ యు నో. మరి 10 లక్షలు ఉన్నాయండి. అదే కదరా బాధ. అమ్మగారు ఓ పని చేద్దామండి, ఇది డిస్కౌంట్ సీజన్ కాబట్టి ఈసారి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఓ 50% డిస్కౌంట్ అడుగుదాం. అవును అత్తయ్య, ఈసారి వాళ్ళు కాల్ చేసినప్పుడు అలాగే అడగండి. మనకి మామయ్య ముఖ్యం. హలో హలో, 10 లక్షలు రెడీయా? ఆపరా. 10 లక్షలు అంటే వెంటనే ఎలా వచ్చేస్తాయి? హలో, డిస్కౌంట్ ఏమైనా కావాలా? అలాంటివేం కుదరదు. మనం మాట్లాడుతుంది వాళ్ళకన్నా తెలిసింది. నేను మాట్లాడతాను. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ డిమాండ్లు మీకుంటే మా డిమాండ్స్ మాకుంటాయి. నేను చెప్పేది కూడా వినాలి కదా. ఏంటో చెప్పు. ఒక్క నిమిషం, స్పీకర్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పు. మా నాన్నగారికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయో తెలియాలి. బ్యాంక్ అకౌంట్ లా, ఫ్లాష్ బ్యాక్ లో, ఆంటీల అకౌంట్ లా. బ్యాంక్ అకౌంట్లు రా. ఏ బ్యాంక్ లో ఎంత డబ్బు ఉందో నామినీస్ ఎవరో తెలియాలి. ఇన్సూరెన్స్ బాండ్ పేపర్లు ఎన్ని ఉన్నాయో, ఎంత మొత్తంలో ఉన్నాయో తెలియాలి. షేర్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో తెలియాలి. అవును, మా నాన్నగారు అప్పుడప్పుడు గుప్త నిధుల గురించి చెప్పేవాళ్ళు. వాటి డీటెయిల్స్ కూడా తెలియాలి. నేను బతికుండగానే ఆ నలుగురు సినిమా చూపిస్తారేట్రా. ఓ మనిషి చావు బతుకులో ఉన్నప్పుడు ఆస్తి గొడవలు ఏంటో తెలిపోవాలి కదా. నేను అడిగింది ఆస్తి గొడవల కోసం కాదురా, నాన్నగారిని కాపాడుకోవడం కోసం. అంటే మీరు బ్యాంకుల చుట్టూ, మార్కెట్ల చుట్టూ డబ్బు కోసం తిరుగుతుంటే నేను ఇక్కడ పిచ్చోళ్ళకి ఎదురు చూడాలా? అవన్నీ నాకు తెలీదు. 2 గంటల్లో నాకు 10 లక్షలు కావాలి, అంతే. 2 గంటల్లో పీకల మీద కత్తి పెట్టి ఉన్న పొలాన్ని అడిగితే ఎలా ఇస్తారా? కాసేపు ఓపిక పట్టు. హలో హలో హలో, ఇదేంటి ఫోన్ కట్ చేశారు? అదంతే, అప్పుడప్పుడు నన్నే కట్ చేస్తా. పిచ్చోళ్ళు ఇక్కడ కత్తే లేదు, పీక మీద పెట్టామనుకుంటున్నారు. అరే జూన్ జూలై, ఒక్క ఫోన్ కాల్ తో ఫ్యామిలీ అంతా షాక్ అయి షేకింగ్ అయిపోతారు అనుకున్నాను రా. రే, వినాయకరావు పెచ్చోడు గనక మీరు కిడ్నాప్ చేశారు, కానీ ఫ్యామిలీ మొత్తం పిచ్చి ఫ్యామిలీ కాదురా. హలో, మెంటల్ హాస్పిటల్ లో పనిచేసి వచ్చిన వాడిని. ఎక్కడ ఏనట్టు లూజ్ చేయాలో, ఎక్కడ ఏనట్టు బిగించాలో నాకు బాగా తెలుసు. నీ ఫ్యామిలీ ఒక లెక్క డొక్క. రైట్ జూన్ జూలై, ఇలా రా. రైట్ జూన్ జూలై, నేను ఇక్కడుంటే పని కాదు గాని అట్నుంచి వస్తాను. కిడ్నాప్ చేసింది నేనని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళల్లో చేరిపోయి వాళ్ళను భయపెట్టి 10 లక్షలు ఇచ్చేలా చేస్తాను. డబ్బు తీసుకుని పారిపోవా? రేయ్, డబ్బు నాకురా, మీ వాటా మీకు ఇస్తాను. వాళ్ళల్లో ఉంటాను కాబట్టి నాకు మీకు సంబంధం లేనట్టే ఉండాలి. ఈ ఫోను మీ దగ్గర ఉంచండి. ఇందులో నుంచే నాకు మీరు ఫోన్ చేయాలి. ముఖ్య గమనిక, నాకు మీకు సంబంధం లేదు, లేనట్టే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది కానీ ఇది మూసుకొని నువ్వు దూసుకెళ్ళు.
పాపం తండ్రి ప్రాణాలు ఎలా కాపాడాలని, తండ్రి రుణం ఎలా తీర్చుకోవాలని ఈ ఇంటి పెద్ద కొడుకు ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడండి. చిచి, నేను ఆలోచిస్తున్న నాన్న గురించి కాదు, బాత్రూమ్ గురించి. రాత్రి 2 లీటర్లు జ్యూస్ తాగినా ప్రాబ్లం గానే ఉంది. నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకురా. నాకు కూడా. అత్తయ్య, అక్కడ మావయ్య పరిస్థితి ఏంటా అని బాధపడ్డం మాని మీరు కాఫీ అడుగుతున్నారా? బాధపడితే వచ్చేస్తారా అమ్మా? కాఫీ తాగినా రారండి. అందుకే ఇవాళ టీ కాఫీ భోజనాలు కూడా క్యాన్సల్. అటో ఇటో ఎవ్వరం తెలిపోవాలి. అక్క, గిన్నిస్ బుక్ అక్క, ఏమైంది ఇంటికి? ఒకరు దిగులుగా ఉన్నారు, ఇంకొకరు నీరసంగా ఉన్నారు. ఏమైంది? ఎవరు నోరు మెదపరేంటి? అతిక్రమణ జరిగింది. భారీ మూల్యం, లక్షల్లో అడుగుతున్నారు. ఏమైందక్క? ఏం చెప్పమంటారండి, మా నాన్నగారిని ఎవరు కిడ్నాప్ చేశారు. అంత ఘోరం జరిగిందా? ఎప్పుడు జరిగింది? టైం నోట్ చేసుకోలేదండి. ఈసారి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మన్మథరావు గారు అడగమన్నారని అడిగా. అలాగే పోనీ ఓ పని చేద్దాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామా? ఏమంటారు అన్నయ్య? డబ్బులు ఇవ్వటం కన్నా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఈజీ కదా, అదే చేద్దాం. అలా జరగడానికి వీల్లేదు. నాయనా బంతి, అంకుల్, చామంతి, అంకుల్, మీ నాన్నంటే నీకెంత ప్రేమరా. కిడ్నాప్ చేసిన వాడు డబ్బు అడుగుతున్నాడంటే టైం పాస్ కోసం కాదు కదా. రిలీజ్ అయిన కొత్త సినిమాకి ఒక్కరే వెళ్దామా, ఫ్యామిలీ అంతా వెళ్దామా అన్నట్టు చాలా తీరుబడిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అవతల కిడ్నాప్ చేసిన వాడికి చిక్క దొర్లి వినాయకరావు బాబుని వేసేసాడనుకో, ఆయన మళ్ళీ మనకు తిరిగి వస్తాడా? మొన్న మధ్య రాజస్థాన్ గ్యాంగ్ ఇలాగే కిడ్నాప్ చేసి డబ్బు అడిగారంట. డబ్బు ఇవ్వడం 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి గొంతు కోసేశారంట. మీరు పోలీస్ కంప్లైంట్ వెళ్ళినా వినాయకరావు బాబుకు అదే పరిస్థితి వస్తుంది. బాబే మన ఆస్తి అనుకొని ఎలాగోలాగా డబ్బు సర్దుబాటు చేసి ఇచ్చేద్దామక్క, డబ్బు ఇచ్చేద్దామక్క, నా బంగారు గిన్నిస్ బుక్ అక్క. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇద్దామని అన్ని డీటెయిల్స్ మాట్లాడుతుంటే 2 గంటలన్నీ కావాలండి. వేస్ట్ ఫెలో. వాడి నోరు పడిపోను, వాడి కాళ్ళు ఇరిగిపోను, వాడికి మందులేని రోగం రాను, వాడి పిల్ల వాచమంతో లేచిపోను. బ్లడ్ రిలేషన్ కే లేని బాధ బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చేవాడి నీకెందుకురా? ఏ అంకుల్ చెప్తుంటే గుర్తొచ్చింది, ఆకలేస్తుంది, వంటింట్లోకి వెళ్ళాను, తీసుడు. ఏంటండి ఇది? అక్కడ అయ్యగారు అజ్ఞాతవాసంలో ఉంటే మీకు విందు భోజనం కావాలా? నేను స్వామి భక్తుణ్ణి, వంట చేయనంటే చేయను. జాగింగ్ టైం తర్వాత నాకు కాఫీ తాగడం అలవాట్రా. ఐ వాంట్ కాఫీ. నాకు చికెన్ లెగ్ పీసులు కావాలి. మీరు నన్ను అడుగుతారంటే నువ్వు మమ్మల్ని అడగట్లా? సరే, కాఫీ అవతల పడేయండి. టైం పాస్ కోసం వనిత, జ్యోతి, స్నేహ, స్వాతి లాంటి ఇలాంటి తేజోడు పడేయండి. ఎందుకు కొట్టారో? లేకపోతే నీకంటే మేము బ్రోకర్ లాగా కనపడుతున్నావా? ఇక తినడానికి తిండిలాగా చస్తుంటే అమ్మాయిలు కంటే అమ్మాయిలు. ఒరే, నేను అడిగింది అమ్మాయిలు కాదురా, మరి పుస్తకరా. పుస్తకమా? ఇదిగో అయినా కష్టమే, కళ్ళు మూసుకోమనుకో. అక్క, ఏదో ఒకటి చేసి బావగారిని కాపాడుకుందాం అక్క. వాళ్ళే చేసినట్టున్నారు. డబ్బు తీసుకొస్తున్నాం, చెప్పండి. హలో, ఏంటి ఇంకా ఎంతసేపు? అదేంటి గొంతు మారింది? డిమాండ్ మారలేదు కదా, ఎంతసేపు? ఒరేయ్, మీరు ఇచ్చింది పిజ్జా ఆర్డర్ కదరా, డోర్ డెలివరీ ఇవ్వడానికి 10 లక్షలు టైం పడుతుంది. మాకు అర్జెంట్ గా 2 చికెన్ బిర్యానీ పంపించు. చికెన్ బిర్యానీలా? నువ్వు విన్నది కరెక్టే, మాకు 10 లక్షలు ఎంత ముఖ్యమో చికెన్ బిర్యానీ కూడా అంత ముఖ్యం. అర్థమైందా? త్వరగా పంపించు. అమ్మా, నాన్నగారి మీద ఎందుకు అనుమానంగా ఉంది? కంపెనీస్ మనల్ని ఆట పట్టిస్తున్నాడేమో. బావగారి వయసులో ఇలాంటి ఆటలు ఎందుకు ఆడతారు? మా అత్తయ్య మీద కోపంతో అలా ఆడతారు. రికార్డుల పైచి నుంచి తప్పించుకోవడానికి కావాలని ఆ ప్లాన్ వేసుంటారు. అది నిజమే అంకుల్. మీలో మీరు అనుకుంటే సరిపోద్దా? ఉండండి, ఒక్క నిమిషంలో వస్తాను. ఎక్కడికి అంకుల్? వచ్చిన తర్వాత చెప్తాను బంతి. ఇప్పుడు చెప్పొచ్చు కదా. అబ్బా, వచ్చిన తర్వాత కూడా చెప్పొచ్చు కదా. ఉండండి, వస్తాను. మన్మథరాజా, మన్మథరాజా, కన్నే మనసే
ఒరే బుద్ధి లేని గాడిదలారా, ఎవరైనా డబ్బు అడుగుతారు గాని బిర్యానీ అడుగుతారా? నిన్న పొద్దు నుంచి ఫుడ్ లేదు. అట్టించి నువ్వు సాగుకొడుతున్నావు, ఇట్టించి ఈ ముసలాడు సాగుకొడుతున్నాడు. ఒరే మీకు కావాలంటే బిర్యానీ హౌస్ కట్టిస్తానరా, ముందు నేను చెప్పింది వినండిరా. ఏం చేయమంటావు? ఒరే ఆ వినాయకరావు పేక మీద కత్తి పెట్టి ఒక ఫోటో తీసి వాళ్ళకి పంపించు. ఎందుకు? ఎందుకు ఏంటి అని అడక్కు, చెప్పింది చెయ్యి. మరి ఇక్కడ కత్తి లేదే. ఒరేయ్, కత్తి లేకపోతే ఏదైనా రాయి తీసుకో, చూడగానే వాళ్ళు భయపడాలి. కిడ్నాప్ జరిగిన విషయం వాళ్ళు నమ్మాలి, అర్థమైందా? పుత్రులేని గాడిదలు, ఒక్క పని సరిగ్గా చెయ్యి. చెప్పండి, ఏంటి? వచ్చిన తర్వాత చెప్తానన్నారు కదా. మరి గజిబిజి ఎందుకైనా మంచిదే, ముందు చికెన్ బిర్యానీ అంటారు నువ్వు. బాబు రాహుల్, నీకు బుర్ర లేదా? వాళ్ళకి కావాల్సింది బిర్యానీ కాదు, 10 లక్షలు. ముందు దాని సంగతి ఆలోచించండి. ఆలోచించేదేముంది, ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను గిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానన్నావు. నేను రికార్డు కోసం పెట్టుకున్న నగలు 10 లక్షలు అవుతాయి. వాటిని అమ్మేసి మా ఆయన్ని విడిపించుకుంటాము. రాహుల్, ఆ నగలు పట్టుకెళ్ళరా. ఎక్కడికి పట్టుకెళ్ళేది బొక్కలో తోస్తారు. ఎందుకు? అవి గెలిచి నగలు కదా. అబ్బా, ఎందుకు నవ్వుతున్నావు అక్క? ఎందుకు నవ్వుతున్నావు అక్క? నువ్వు నవ్వుతుంటే భూకంపం వచ్చేలా ఉంది. అన్నబాబా, ఎందుకు నవ్వుతున్నావు? కారణం చెప్పు. మీ బావగారు అవి గిల్ట్ నగలని చెప్పారా? అవును, అలాగే చెప్పాడు. అయితే రాత్రి కూడా అదే జరిగి ఉంటుంది. అదేలా అంటే ఏంటక్క? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాత్రి మా ఇంట్లో దొంగలు పడి నగలన్నీ దోచుకుపోతూ ఉంటే మా ఆయన అవి గిల్ట్ నగలని చెప్పుంటారు. అంతే, ఆ నగలన్నీ అక్కడే పడేసి మా ఆయన ఎత్తుకోబోయారు. అంటే ఆ నగలన్నీ నాయకురావు, ఎంత ఈజీగా నన్ను ఎదవం చేశావు. నువ్వు తప్పించుకోలేవు, అంతకంత కసి తీర్చుకుంటా. రేయ్, ఒక సెల్ఫీది. ఒరేయ్, ఆ బండరాయితో కిడ్నాపర్లు మా ఆయన్ని చంపేసేలా ఉన్నారా? నా మెళ్ళ ఉన్న పసుపు తాడు పుట్టుకు మంది దిగిపోయేలా ఉంది. ఒరే కాపాడండ్రా, ఒరే చిన్నోడా కాపాడండ్రా. చూసారా ఏమిటంకుల్? నువ్వు ఉండు చామంతి. కిడ్నాప్ ఖచ్చితంగా నిజమని తెలిసింది కదా. వాళ్ళేమో డబ్బులు అడిగారు, దానికి బదులు బంగారం ఇద్దాం, చెల్లైపోద్ది. అర్జెంట్ గా నగల గురించి కూడా చెప్పండి. హలో హలో, 10 లక్షలకు బదులు 10 లక్షలు విలువ చేసి నగలిస్తే ఓకేనా? లేదు లేదు, మాకు 10 లక్షలే కావాలా. రెండు ఒకటే కదా. రెండు ఒకటేనా? అది ఎలా అవుద్ది? మాకు 10 లక్షలే కావాలి. ఒరే తెలివి తక్కువ తత్తమ్మ, రెండు సమానం చెప్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా. ఇదిగో, అది చెప్పడానికి నువ్వెవడయా? నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఫోన్ పెట్టాయి. చిన్నోడా, వాళ్ళు వినిపించుకునేలా లేరు. నగలు తీసుకెళ్లి డబ్బు తీసుకురా. అలాగేనమ్మా. రాహుల్, నా నగలు మా నాన్నకన్నా ఏది ముఖ్యం కాదు.